వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాథ్ నరహరి శెట్టే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం పెద్ది. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా జూన్ 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో థియేటర్ల విషయంలో పెద్దిని టార్గెట్ చేస్తూ కొంతమంది బడా ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు కుట్రలు చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కేవలం మెగా ఫ్యామిలీ హీరోల సినిమాలకే ఇలా ఇబ్బందులు సృష్టిస్తున్నారంటూ వారి అభిమానులు మండిపడుతున్నారు. శిరీష్ అలాగే దిల్ రాజుపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రొడ్యూసర్ నాగవంశీ పాప్కార్న్లు రేట్లు తగ్గించాలి, సమోసాల రేట్లు తగ్గించాలంటూ థియేటర్ల ఓనర్లకు క్లాసులు పీకుతున్నారు. పెద్ది మూవీ సమయంలోనే ఈ పంచాయతీ ఏంటి? నిజంగా రామ్ చరణ్ పెద్ది మూవీపై కుట్ర జరుగుతుందా? దీనికి కారకులు ఎవరు? సమస్య పరిష్కారానికి ఏం చేయబోతున్నారు? ఇది అంశం గురించి ఈరోజు చర్చ కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో అందుబాటులో ఉన్నారు లైన్ సాయి వెంకట్ గారు, సినీ నిర్మాత. అదేవిధంగా నట్టి కుమార్ గారు జాయిన్ అవుతారు మనతో ఫోన్ ద్వారా, సినీ ప్రొడ్యూసర్. ఆయన కూడా జాయిన్ అవుతారు. ఇక న్యాయవాది విశ్లేషకులు బండారు రామ్మోహన్ గారు కూడా జాయిన్ అవుతారు. ఇక మరి ఫోన్ కాల్లో బాబీ మెగా ఫ్యాన్, ఆయన కూడా జాయిన్ అవుతారు ఫోన్ ద్వారా. ముందుగా మనం లైన్ సాయి వెంకట్ గారితో మాట్లాడదాం. సాయి వెంకట్ గారు నమస్తే అండి. సాయి వెంకట్ గారు, మళ్ళీ ఈ సినిమా ప్రొడ్యూసర్లు కావచ్చు, ఎగ్జిబిటర్లు కావచ్చు, డిస్ట్రిబ్యూటర్లు కావచ్చు, పెద్ది సినిమా మూవీ గురించి ఒక పెద్ద పంచాయతీ జరుగుతుంది, పెద్ది సినిమా మీద కుట్ర జరుగుతుందన్న వార్తలు వస్తున్నాయి. మెగా ఫ్యామిలీ హీరోల సినిమాలకే ఎందుకు ఇలా థియేటర్లు మూస్తామంటూ రకరకాల గందరగోళం సృష్టిస్తున్నారంటూ మెగా అభిమానులు కంగారు పడుతున్నారు, వాళ్ళు బాధపడుతున్నారు. ఏం జరిగిందంటారు అసలు మీరు? యాక్చువల్గా ఏంటంటే ఎప్పుడు కూడా ఈ ఎగ్జిబిటర్స్ కరెక్ట్ గా పెద్ద సినిమా రిలీజ్ అయ్యే టైంలో, ఒక పెద్ద సినిమా అనుకున్న టైంలో కావాలని అప్పుడే ఒక మీటింగ్ పెట్టడము, మేము థియేటర్లు బంద్ చేస్తున్నాం అనడము, లేకపోతే థియేటర్లు నడపలేమనో, థియేటర్ సమస్యలు ఉన్నాయనో మీటింగ్ పెట్టి ఒక హైప్ క్రియేట్ చేసి, అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఇప్పుడు యాక్చువల్గా సమస్యలు ఉంటాయి, కానీ ఆ సమస్యలని రెగ్యులర్ గా దాన్ని ఏం చేయాలి, ఎలా చేయాలి, ఒక పెద్ద సినిమా వచ్చినప్పుడే ఎందుకు గుర్తొస్తుంది, ఒక పెద్ద సినిమా గుర్తొచ్చినప్పుడే, మొన్న మన శంకర వరప్రసాద్ సినిమా వచ్చినప్పుడే ఎందుకు గుర్తొస్తుంది, పెద్ద సినిమాలు వచ్చినప్పుడే ఎందుకు థియేటర్ల ప్రాబ్లం అని గుర్తొస్తుంది. 365 రోజులు ఎందుకు గుర్తు రావట్లేదు, వేరే టైంలో ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారు? ఇప్పుడు సమస్య అనేది ఎప్పుడు ఉంది కదా సమస్య, ఇవాళ పెద్ద సినిమా వచ్చినప్పుడు ఎందుకు సమస్య? 6 నెలల నుంచి, సంవత్సరం నుంచి, 2 సంవత్సరాల నుంచి సమస్య నడుస్తుంది. అప్పుడప్పుడు మీటింగ్స్ పెడుతున్నారు, ఓకే. బట్ ఈ ఇష్యూని కరెక్ట్ గా సినిమా రిలీజ్ ముందే, అంటే ఇప్పుడు జూన్ 2వ తేదీ అనుకుంటా రిలీజ్, జూన్ 2 అలా. సో ఈ రోజు 15 రోజుల ముందు కావాలని దీన్ని హైప్ చేసి ఒక చెప్పాలంటే ఒక టైప్ ఆఫ్ బ్లాక్ మెయిలింగ్. సో ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే దీని ఇష్యూ మీద రెగ్యులర్ గా కమిటీ వేసి అసలు ఏం ప్రాబ్లం ఉంది, అసలు సింగిల్ స్క్రీన్ థియేటర్ ఎందుకు నడవట్లేదు, నిర్మాతల వర్షన్ ఏంది, సింగిల్ స్క్రీన్ థియేటర్ ఎందుకు నడవట్లేదు, మెయింటెనెన్స్ సరిగ్గా లేదు. అంటే ఇప్పుడు ఇవాళ ఎలా అయిపోయాడంటే, ఒక ఆడియన్స్ ఎక్కడికైనా వెళ్ళాలంటే ఫెసిలిటీ చూస్తున్నాడు. వాష్రూమ్స్ కానీ, లోపల ఏసీ కానీ, ఇలాంటి ఇప్పుడు అదే మల్టీప్లెక్స్లకు అలవాటు అయిపోయాడు. ఈ రోజు మల్టీప్లెక్స్ లో 200-300 రూపాయల టికెట్లు అయినా, 400 రూపాయలు, ఫస్ట్ సినిమా రిలీజ్ అయినప్పుడు 400 రూపాయల టికెట్ అయినా కొనుక్కొని సినిమాకి వెళ్తున్నాడు. అదే సింగిల్ స్క్రీన్ థియేటర్ కి వెళ్ళాలి అంటే ఫెసిలిటీ లేకనే మల్టీప్లెక్స్ కి వెళ్తున్నాడు. సో సింగిల్ స్క్రీన్ థియేటర్ ని ఒక మోడరేట్ గా తయారు చేయాల్సిన అవసరం వాళ్ళకు ఉంది. అదే విధంగా ఈ పెద్ద సినిమా వచ్చినప్పుడే కాదు మీటింగ్లు పెట్టడం, అసలు రెగ్యులర్ గా ప్రాబ్లమ్స్ ఏంది, అసలు కలెక్షన్స్ ఏంది, థియేటర్ లో ఏ విధంగా అయితే వాళ్ళు గెట్ ఆన్ అవుతారు, అది పార్కింగ్లు కానీ, ఇప్పుడు మల్టీప్లెక్స్ లో పార్కింగ్ ఫ్రీ ఉంటుంది, సింగిల్ థియేటర్ లో పార్కింగ్ ఛార్జ్ చేస్తాడు, అండ్ పాప్కార్న్ కానీ రకరకాల ఛార్జెస్ పెంచేశారు. ఈ రోజు ఆడియన్ ఒక సినిమాకి వెళ్ళాలి అంటే 1000 రూపాయలు లేని వెళ్ళలేని పరిస్థితికి వచ్చింది. సో కాబట్టి ఇది పెద్ద సినిమా చూసుకోవడమో, లేకపోతే ఇంకా మెగాస్టార్ వాళ్ళ సినిమాలు చూసుకొని అప్పుడైతేనే అందరు దీని మీద మాట్లాడతారని ఒక ఇష్యూని లేపేసి ఈ విధంగా మన ఏదైతే ఎగ్జిబిటర్స్, థియేటర్ ఓనర్స్, అంటే ఈ రోజు థియేటర్ ఓనర్స్ ఒరిజినల్ లేరండి. ఒరిజినల్ గా థియేటర్ ఓనర్స్ 5% లేరండి, 95% లీజ్ హోల్డర్స్. ఎవరు?
ఉన్న 2000, 3000, 2500 థియేటర్లు ఒక 4-5 చేతిలోనే ఉన్నాయి. ఓ దిల్ రాజు చేతిలో ఉన్నాయి, సురేష్ బాబు గారి చేతిలో ఉన్నాయి, అండ్ ఏషియన్ వాళ్ళ చేతిలో ఉన్నాయి. ఇలా ఒక 4-5 చేతిలోనే వందల థియేటర్లు ఉన్నాయి. దీనివల్ల ఏమవుతుంది, ఎగ్జిబిటర్ అనేవాడు లీజ్ కి ఇచ్చేసి సైలెంట్ స్లీపింగ్ అయిపోయాడు. సో ఇక్కడ గేమ్ ఆడుతున్నది ఎవరు? ఈ 4-5 గేమ్ ఆడుతున్నారు. గేమ్ ఎక్కడ నడుస్తుంది? అసలు ఈ లెస్సీ విధానమే మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఉండడమే. లెస్సీ విధానం వల్ల సినిమాలు, చిన్న సినిమాలు చచ్చిపోతున్నాయి. ఇవాళ చిన్న సినిమా వచ్చేసరికి ఏమో రెంటల్ కట్టమంటాడు, పెద్ద సినిమాకేమో షేర్ ఇయ్యమంటాడు. అంటే ఎటు కూడా సినిమాని బతకయ్యొద్దు, సినిమా చచ్చిపోవాలి, చిన్న సినిమా వాడు ఇలా చనిపోవాలి. పెద్ద సినిమాలు ఇప్పటికే సినిమాలు సరిగ్గా చేయట్లేదు. ఒక్కొక్క హీరో 2-3 సంవత్సరాలకు ఒక సినిమా రిలీజ్ అవుతుంది. అంటే 2-3 సంవత్సరాల దాకా ఒక పెద్ద సినిమా చేయలేని పరిస్థితిలో ఉంటే, సినిమా వస్తున్నప్పుడు మళ్ళీ వీళ్ళు కిల్ చేసిరు అనుకోండి, మళ్ళా సినిమాలు ఎలా వస్తాయి? పెద్ద సినిమాలు చిన్న సినిమాని ఆల్రెడీ కిల్ చేసేసారు. ఈ థియేటర్ విధానం వల్లనే, ఈ లీజ్ విధానం వల్లనే. ఏదైతే వీళ్ళు ఉన్నారో, ఈ 4-5 ఉన్నారో, వీళ్ళు థియేటర్లు తీసుకొని లెస్సీ విధానం వల్ల లీజ్ తీసుకొని చిన్న సినిమాలకి రెంటల్ ఇవ్వండి, రెంట్ ఇస్తేనే థియేటర్ లో రిలీజ్ చేస్తామని ఇక్కడ బ్లాక్ మెయిల్ చేస్తారు. నిజంగానే రెంట్ కడితే, తెల్లారి క్యూబ్ కడితే, యుఎఫ్ఓ డబ్బులు కట్టాక పోస్టర్లు పంపిస్తే పోస్టర్లు వేయరు థియేటర్ దగ్గర, మళ్ళీ డబ్బులు తీసుకుంటారు, వేయరు. నిజంగా చూస్తే మళ్ళీ తెల్లారి చూస్తే షో ఉండదు. చిన్న సినిమా షోకి డబ్బులు తీసుకుంటారు, రెంట్ తీసుకుంటారు, మళ్ళీ షో ఉండదు. ఏంది అంటే జనం లేరు అంటాడు. అంటే ఇక్కడ ఏంది ప్రాబ్లం? ఏంది? లెస్సీ 100% మోసం చేస్తున్నారు ప్రొడ్యూసర్లని. చిన్న సినిమాలని బతికించడం లేదు, చిన్న సినిమాలని నాశనం చేస్తున్నారు. పెద్ద సినిమాలనేమో ఈ టైం రిలీజ్ అయ్యే టైంలో బ్లాక్ మెయిల్ చేసి ఎలాగైనా, ఈ లెస్సీలే కదా. ఇప్పుడు థియేటర్ ఓనర్స్ ఎవరు లేరండి, ఆల్ ఎగ్జిబిటర్స్ 95% వీళ్ళకి లీజ్కి ఇచ్చేసారు. అయితే సాయి వెంకట్ గారు, ఇంకొకటి కూడా ఉంది. బుక్ మై షో ద్వారా ఉదాహరణకి ₹6 మాత్రమే తీసుకోవాలని గవర్నమెంట్ ఒక రూల్ ఉంది, కానీ ₹40 వరకు ఛార్జ్ చేస్తున్న పరిస్థితి. నాగవంశీ లాంటి గారు వాళ్ళేమో ఏమంటారు, మీరు పాప్కార్న్ రేట్లు తగ్గించుకోండి, సమోసాల రేట్లు తగ్గించుకోండి, మిగతా అన్ని చూసుకోండి అంటారు. కానీ ప్రొడ్యూసర్గా తాము ఏదన్నా కొంచెం చేయాలని ఒక ముందడిగేటి. ఉదాహరణకి చూడండి, చమురు నిల్వలు సరిగ్గా లేవని సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తన కాన్వాయ్ని తగ్గించుకుని మీరు కూడా పొదుపు చేయండి అని చెప్పారు. కానీ సినీ ప్రొడ్యూసర్ల దగ్గరికి వచ్చేప్పటికి అలా కనబడతలేదు. మెయిన్లీ చిన్న ప్రొడ్యూసర్లు కాదు, పెద్ద ప్రొడ్యూసర్లు నేను మాట్లాడే మాట కాదంటారా? ఇది బుక్ మై షో తీసుకొచ్చింది నిర్మాతలే. ఎగ్జాక్ట్. ఆ రోజుల్లో ₹5, ₹6 కన్వెన్స్ ఫీ తీసుకునేది, ఈ రోజు ₹40 వాడు తీసుకుంటున్నాడు. అవును. దీన్ని ఎదిరించడానికి మన ప్రొడ్యూసర్లు ఎవరు గట్టిగా రావడం లేదు. మనం వాళ్ళని అవసరం లేదు, మనమే ఛాంబర్ నుంచో లేకపోతే ఏదైతే నిర్మాత ఉందో వాళ్ళే ఒక, అంటే ఏవైతే ఇప్పుడు కొంతమంది నిర్మాతలు ఏర్పడి మేము పెద్ద సినిమా అంటున్నారో, వాళ్ళే ఒక యాప్ చేసుకొని రిలీజ్ చేయొచ్చు. యాప్ ద్వారా సినిమా ఏదైతే ఒక సపోజ్ పెద్ద సినిమా రిలీజ్ అవుతుంది, పెద్ద యాప్ రిలీజ్ చేసుకోవచ్చు. పెద్ద యాప్ రిలీజ్ చేసుకొని పెద్ద యాప్ నుంచి ఇవాళ యాప్ అనేది చాలా ఈజీ అయిపోయింది వ్యవస్థ. ఈ రోజు యాప్స్ చేయడం కానీ ఇదంతా ఈజీ అయిపోయినప్పుడు కస్టమర్ ఎవరైతే ప్రేక్షకుడు ₹200-300 పెట్టి సినిమా రావడమే ఇబ్బంది అవుతుంటే, మళ్ళీ కన్వెన్స్ ఫీజ్ అని ₹30-40 వీడియో, అది కాకుండా అక్కడికి వస్తే పాప్కార్న్ ₹1000, ₹1500 పాప్కార్న్లు పెట్టి అసలు సినిమాకి థియేటర్ కి దూరం చేసిందే వీళ్ళు. అసలు సినిమాకి రావాలనే ఉద్దేశం లేదు. ఇవాళ చూడండి, నిన్న రిలీజ్ అయిన 10 సినిమాలు ఇవాళ మూవీ రూల్స్ లో, పైరసీ లో కనిపిస్తున్నాయి. మీరు ఇప్పుడు ఓపెన్ చేయండి, మొన్న రిలీజ్ అయిన సినిమాలు, ఈ రోజు రిలీజ్ అయిన సినిమాలు చూడండి, రేపు మళ్ళీ మూవీ రూల్ లో కనిపిస్తాయి. అంటే పైరసీని అరికట్టలేకపోతున్నాం, థియేటర్ కి జనాలను తీసుకురాలేకపోతున్నాం. థియేటర్ లో లీజ్ విధానం వల్ల ఇక్కడ చిన్న నిర్మాతలు చచ్చిపోతున్నారు. అయితే ఇది టోటల్ గా ఇండస్ట్రీని స్పాయిల్ చేస్తానికి చేస్తున్న పెద్ద గేమ్ అండి. రైట్. సాయి వెంకట్ గారు మళ్ళీ మాట్లాడతారు సార్, అందుబాటులో ఉండండి. మనతోటి బండారు రామ్మోహన్ గారు విశ్లేషకులు ఉన్నారు, న్యాయవాది, ఆయనతో కూడా మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే అండి. నమస్తే, చెప్పండి. రామ్మోహన్ గారు, ఒకటి చెప్పండి, న్యాయపరంగా చూసుకున్నా కూడా ఈ రోజున సామాన్యుడికి సినిమా అందనంత దూరంలోకి వెళ్ళిపోతుంది. దీనికి బంగారు బాతుగుడ్డు సామెతగా సినీ రంగంలోని బడా నిర్మాతలు, బడా ప్రొడ్యూసర్లు కారణమని కొంతమంది మాట్లాడుతున్న పరిస్థితి. దీన్ని పరిష్కరించాలంటే ఏం చేయాలంటారు? సమస్యను గారికి మీకు అట్లాగే
అలాంటి ప్రశాంత్ గారు నమస్తే సార్. కళ కోసం కాదు, ప్రజల కోసం కదా. అవును. ఒకనాడు సినిమాలు రాజకీయ సమస్యల మీద చేస్తూ ప్రజలు చైతన్యవంతం చేశారు, సామాజిక చైతన్యవంతం చేశారు. అంటే ప్రబోధాత్మక సినిమా కాకుండా సాంఘిక సినిమాగా దానిలో కొన్ని ప్రభుత్వ గీతాలు పెట్టేవాళ్ళు ప్రజలు చైతన్యవంతం చేశారు. ఇవాళ కేవలం కమర్షియలైజ్ అయింది సినిమా రంగం అంతా, 90% కమర్షియలైజ్ అయింది. పీత కష్టాలు పీతవి. కానీ సామాజిక విశ్లేషకుడుగా ఏమంటే ఎవరి కష్టాలు వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళలో సినిమా ఇండస్ట్రీలో ఉన్న అత్యధిక శాతం మంది గురించి మనం మాట్లాడుతున్నామా, లేకుంటే ఈ పెద్దల సినిమాలు మాట్లాడుతున్నామా అని. వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉండొచ్చు కాదంటే ఎగ్జిబిటర్స్ అందుకంటే ఎక్కువ కదా. ఎగ్జిబిటర్ లేకుండా సినిమా ఎట్లా ప్రజలకు పోయి చేరుతుంది? ఎగ్జిబిటర్ కష్టాలను కూడా పట్టించుకున్నప్పుడు కదా. సాయివెంకట్ గారు అంటున్నారు ఇప్పుడు ఏమంటే ఆయన విమర్శ కాదు, గౌరవం ఉంది ఆయన మీద, నాకు సమస్య కాదు. కానీ ఎప్పుడు మాట్లాడతారు మన పిల్లలు కూడా మారం ఎప్పుడు చేస్తారు? మన అవసరం పడి పిల్లలకి మనం చెప్పినట్టు ఎప్పుడు విలుమని చెప్తే అప్పుడు మారం చేస్తారు కదా. బాలానం రోదనం బలవన్నారు. అట్లాగే ఎక్కువ మంది సమస్యలు ప్రస్తావించడానికి ఇట్లాంటి సినిమాలు రిలీజ్ అయిపోయినా పట్టించుకుంటారు. నేను ఎప్పుడు చెప్తుంటాను, సమాజాన్ని విశ్లేషించాలంటే రెండు, ఆ సమాజంలో రాజకీయాలు, ఆ సమాజంలో వస్తున్న సినిమాలు, ఈ రెండు దృశ్యాలు సమాజం ఎట్లా తెలుస్తుంది. ఈ సమాజంలో హీరోల రెమ్యునరేషన్ మీద ఎవరైనా మాట్లాడుతున్నాం మనం? ఎగ్జిబిటర్ల కష్టాల గురించి మాట్లాడితే హీరోల గురించి మాట్లాడుతున్నాం, కానీ హీరోలు పెద్ద సినిమా రిలీజ్ అయితే లేవు. కాకపోతే నాకేమిటి, నేను అవసరం ఏంటో చూస్తా, 500 పెట్టని చూస్తా, 1000 చూస్తా, పేదవాడు చూడలేడు. కరెక్ట్ మీరు కనుక పెద్ద సినిమా గురించి లేకపోతే ఇటువంటి పెద్ద సినిమా గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళ రెమ్యునరేషన్ అసలు మొత్తం ఖర్చు నిర్మాతల గురించి ఆలోచన చేయండి. నిర్మాతలకు ఎంత ఖర్చు? ఇవాళ మొత్తం సినిమాలో 10% 20% కార్మికులు చేస్తే 90% లో 50 కన్నా ఎక్కువ పర్సెంట్, లేకపోతే కొన్ని ఏరియాను మొత్తం తీసుకొని హీరో చెప్తున్నారు కదా. హీరో 2-3 సంవత్సరాలకు కొన్ని సినిమా తీయాలి, సంవత్సరానికి 10 చేయండి. చేయలేదా? గతంలో పెద్ద హీరోలు చేయలేదా? సంవత్సరానికి 8, 10, 12 సినిమాలు. కృష్ణ లాంటి వాడే సాహసంగా 12 సినిమాలు 14 సినిమాలు చేసిన సందర్భం చూసినాం కదా. నెలకు సినిమా రిలీజ్ అయింది కదా. అంటే వాళ్ళు మాత్రం రిజర్వ్ పెట్టుకొని 3 సంవత్సరాలకు ఒక సినిమా చేస్తాం, మాకు ఇప్పుడు కష్టాలు వస్తున్నాయంటే ఎట్లా అంటున్నారు? ఇక ఎగ్జిబిటర్ల కష్టాలు అంటారా? మీరు అనేది కరెక్ట్. ఇది మనకు వెంకటకృష్ణ గారు అనేది ఏంటంటే లీజు తీసుకుంటారు, అందరు ఎవరు నడపడలేదు. కరెక్ట్. ఈ మధ్యన వాళ్ళు ప్రకటన చేశారు, ఏది లీజుదారులు కానీ లేకపోతే సింగిల్ థియేటర్ అయితే వాళ్ళు కానీ ఏమనంటే గోడౌన్లకు ఇచ్చుకుంటే అంతకంటే బాగా వస్తాయి, ఇచ్చుకోమంటున్నాను నేను. ఏమి నష్టం లేదు, అలా చూద్దాం, లేకుంటే ఓటీటీలో చూద్దాం. ప్రజలకు నష్టం ఏమైంది? ప్రజలు ఏం చేయాలి? సినిమా థియేటర్కి పోయి చూసే క్రమంలో మెల్లమెల్లగా సింగిల్ థియేటర్స్ బంద్ అవుతాయి అంటున్నాడు. ఇప్పటికే బంద్ అయితే అంటున్నాడు. ఎక్కడ చూస్తున్నారు? పెద్ద పెద్ద మల్టీప్లెక్స్లలో బ్రహ్మాండంగా మీరు తీసిన మాయా మచ్చిదర సినిమా తీస్తే మీరు పెద్ద పెద్ద టెక్నాలజీని బట్టి అక్కడ చూస్తారు ఎవడైనా. సినిమా థియేటర్కి పోయి సినిమా చూడాల్సిన అగత్యం కూడా ప్రజలు లేదంటున్నాను నేను. ఒక సినిమా చూసేందుకు ఒక కుటుంబం చూడండి 10,000 ఖర్చు పెట్టి చూడాల్సిన అవసరం లేదు, చూస్తలేరు కూడా అంటున్నాడు. ఓటీటీలు వచ్చిన తర్వాత మొత్తం పోయింది. సినిమా పరిశ్రమలో 3 సంస్కరణలు కావాలి. ఆ మధ్య నా సినిమా కార్మికులు సమ్మె చేస్తే రేవంత్ రెడ్డి గారు పెద్ద ఎత్తున ఎలక్షన్ల ముందు, జూబ్లీ ఎలక్షన్ల ముందు ఏం హామీ ఇచ్చిండు? మీరు రేట్లు పెంచితే ఆ రేట్లలో 20% అన్న కార్మికులకి ఎవరైనా మాట్లాడుతున్నామా మనం? దాని గురించి మాట్లాడడం కదా మనం. ఎందుకు మాట్లాడొద్దు? ఇవాళ పెద్ద సినిమా కష్టం వచ్చిందా? మెగా ఫ్యామిలీ ఏమైతే నాకేంది, ఏం జరిగితే నాకేంది? సామాన్య ప్రేక్షకుడు కూడా సినిమాను ఆనందిస్తా, ఈ సినిమా అనేది వినోదం ప్రకారం పోతా, నా ఇష్టం కూడా చూస్తా, లేకపోతే లేదు. ప్రేక్షకులను బలవంతంగా ఇచ్చి కట్టిపడేసి రాలేదు కదా ఎవరైనా. ఎగ్జిబిటర్స్ కూడా సినిమా బాగుంటే చూస్తాం, సినిమా బాగలేదు చూడం. ఒకనాడు శంకరాభరణం సినిమా కోసం నేను 5 సార్లు 5 రోజులు లైన్లో నిలబడ్డాను. చివరికి ఓ షో అయిపోక ముందే ఒక లైన్ కట్ కాగానే మళ్ళీ నిలబడి దొరికింది. అంటే ప్రజలు ప్రచారం ఏం చేస్తారు? మంచి సినిమాలు ఇప్పటికీ ఆదరిస్తారు, అప్పటికి ఆదరించారు, ఇప్పటికి కూడా ఆదరిస్తారు అంటారు. మంచి సినిమాలు తీయండి, ప్రజలు తీసుకొచ్చుకోండి, థియేటర్లు నడిచినట్టు చేయండి. కానీ మీరు తీసే సినిమాలో హింస, రకరకాలుగా మొత్తం అంతా రక్తపాతం చూపించుకుంటూ ఇవాళ సినిమా చూస్తలేరంటే ఎవడు బాధ్యులు అంటున్నాడు? సినిమా పరిశ్రమ బాధ్యత లేదా? రెండు అంటారు. నారాయణ రావు వెనకడ ఒక మాట అన్నారు. ఆయన ఏమన్నంటే వాళ్ళు చూస్తున్నారు కానీ మేము తీస్తున్నాం, రైట్, మీరు తీస్తున్నారంటే మేము చూస్తున్నాం ప్రజలు అన్నారు అనుకోండి, ఏమవుతుంది? అందుకని ఈ వివాదాన్ని మనం సినిమా కార్మికుల సంగతి ఏంది, సినిమా పరిశ్రమలో ఇండస్ట్రీలో చాలా మంది వేలాది మంది ఉన్నాం, అసలు లైట్ బాయ్ నుంచి మొదలుకొని వాళ్ళ సంగతి ఏంది మాట్లాడుకుందాం అంటున్నాను. ఇప్పుడు తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరని శ్రీశ్రీ గారు అన్నారు. ఇవాళ నేను సినిమా ఇండస్ట్రీలలో కొందరు పెద్దలు మాత్రమే మొత్తం సినిమా ఇండస్ట్రీని స్వాధీనం చేసుకొని ఆ నలుగురిలో నేను లేనని చిరంజీవి గారు కూడా ఒప్పుకున్నారు. నేను లేనంటున్నాడు. మరి ఇవాళ ఈ మన దిల్ రాజు ఉన్నారా, ఇంకెవరు ఉన్నారు? నేను చెప్పాలంటే సినిమా పరిస్థితులు అందరూ వీళ్ళందరూ గుర్తు విప్పగలుగుతాను. సమస్య కాదు ఇక్కడ. వీళ్ళ కష్టం వచ్చినప్పుడు అంటే ఎందుకు వాళ్ళు సమ్మె చేస్తున్నారు? ఇప్పుడు ఎందుకు వాళ్ళు థియేటర్లు నడపలేరు? పెద్ద సినిమా వచ్చినప్పుడు అయితే కనీసం వింటర్ అనే బాధ కదా. పెద్దలకు విన్నవించుకుందాం అంటే కనీసం అలగాలి కదా అంటున్నాను. ఆ పని చేస్తున్నారు. దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? సినిమా ఎగ్జిబిటర్ల సమస్యలు ఏమిటి? ఒక పెట్టండి సంఘాలు వీటన్నిటికి కూడా. ఇవాళ మా అసోసియేషన్ ఉంటుంది, అది నడుస్తుందా? సినిమాలో
హైప్ క్రియేట్ చేసి ఏదైనా ఒక పెద్ద వివాదం వస్తే మాట్లాడతారు కానీ ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు తీర్చాల్సింది ఎవరు? ఇటు ప్రభుత్వము, అటు సినిమా పరిశ్రమ అంటున్నారు. సినిమా పరిశ్రమ మిగతా దానికి తేడా వినోదంగా మాత్రమే కాదు, సినిమా పరిశ్రమలో చాలా మంది కార్మికులు పునాదిపోతున్నారు. అందులో పోయినోడు సెలవులాగా మాడిపోతున్నారు. హీరో కోసం, హీరోయిన్ కోసం వచ్చినప్పుడు చాలా కష్టాలు పడుతున్నారు. చివరికి నిలదొక్కుని వచ్చిన తర్వాత వాళ్ళు మాత్రమే సినిమా పరిశ్రమ మొత్తం స్వాధీనం చేసుకుంటాం, మేమే దాన్ని నడుపుతామంటే కష్టం అంట. అందుకని అందరు తిలాపాపం తలాపిడికడి. ఇందులో నా ఉద్దేశం ఏంటంటే, ఈ పెద్ద సినిమా అప్పుడు ఎందుకు రావాలంటే వస్తుంది, తప్పనిసరి వస్తుంది. దాన్ని ఫేస్ చేయాల్సిన బాధ్యత సినిమా పరిశ్రమది, పెద్దలది. అందరు కలిసి ఏం చేయాలి? ఎగ్జిబిటర్, సింగిల్ థియేటర్ ఎగ్జిబిటర్ల కష్టాలు ఒకసారి ఆలోచన చేయండి. వాళ్ళు ఏమంటున్నారో తెలుసుకోండి. గోడౌన్కి ఇస్తే ఇంతకంటే మాకు డబ్బులు వస్తాయి అంటున్నారు. నిజంగా ఎవరు రప్పియాలి? రప్పియకపోతే, నడవకపోతే మన సినిమా ఎగ్జిబిటర్ ఎందుకు నష్టపోవాలి? ఎగ్జిబిటర్ వాడు దాన్ని సీట్లు అనేక సౌకర్యాలు కల్పించి ప్రభుత్వానికి లంచాలు ఇచ్చి సినిమాలో మన సింగిల్ థియేటర్ లో చాలా సౌకర్యాలు కల్పించాల్సి వస్తుంది. అదే కనుక మనకు ఇట్లాంటివి ఏదైతే మనకు మల్టీప్లెక్స్ ఉన్నాయి అనుకోండి, సౌకర్యాలు కామన్ గా ఉంటాయి, అన్ని కలిపి చేసుకోవచ్చు. అందుకనే ఒకనాడు 3,000 మంది పట్టే థియేటర్లు 2,000 మంది పెద్ద థియేటర్లు కట్టే కాలం పోయింది. ఇప్పుడు కేవలం సినిమాలకు 100-50 మంది వచ్చి ఎక్కువ. నేను బెంగళూరులో ఉంటాను, బెంగళూరులో చూస్తున్నాం, 50 మంది కూడా నిండలేదు మనకు మంచి పెద్ద పెద్ద థియేటర్లో. ఏం చేసుకోవాలి? వాడు కరెంట్ ఖర్చులు వెళ్తున్నాయి. ఏం చేయాలి వాళ్ళు? మరి సినిమా నడపాలా? మీ నష్టాలు భరించి మీరేమో ₹1,00,00,000 రెమ్యూనరేషన్ తీసుకొని హీరోలుగా నటిస్తారు, వీడేమో నష్టపోవాలంటున్నాను. ఖచ్చితంగా రెండు పక్కలా ఉండాలి. ఇద్దరు ఆలోచన చేయండి. ఎవరి కష్టాలు వాళ్ళకు ఉన్నాయి, కానీ ఆ కష్టాలను సమిష్టిగా పంచుకోండి, సమిష్టిగా చేసుకోండి. అనవసరంగా హైప్ క్రియేట్ చేసి పెద్ద హీరోలు, చిన్న హీరోలు అందరూ కలిసి ఏం చేస్తున్నారంటే చిన్న హీరోల సినిమా నాశనం చేస్తున్నారు. అందుకని ఇప్పుడు మంచి మంచి సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయిన బ్రహ్మాండంగా నడుస్తున్నాయి, ప్రజలు ఆదరిస్తున్నారు. ఎవరు మంచి పేరు 100 సినిమాలు చెప్తాను ఇప్పుడు ఆ ఓటీటీలో నడిచే సినిమాలు చూసుకుంటాం. ప్రజల ప్రేక్షకుల అభిరుచిని పెంచే విధంగా ఉండాలి. మీరు సినిమా తీసేది ప్రేక్షకుల అభిరుచిని కించపరిచే అద్వారంగా నాశనం చేసేదిగా ఉండాలా? ఇప్పుడు సినిమాలు అట్లాగే వస్తున్నాయి. నేను పాతకాలం మనిషిని కాదు, రోజు సినిమా చూస్తున్నాను. సినిమా చూడని వాడు మాట్లాడు వేరు. సినిమా చూస్తుంటాను, ఏది మంచి ఏది చెడ్డ ప్రేక్షకులు నిమిషాలు తీర్చేస్తారు. పుస్తకం రాసిన వాడికంటే లక్ష్మణ గారు పుస్తక విమర్శకుడు ఈజీగా తీర్చేస్తారు. ఈ పనికి వస్తుందో రాదో అప్పుడే చెప్పేస్తారు. ఇది కూడా అంతే. ప్రేక్షకుల తీర్పు కంటే మించింది లేదు. మీరు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఏం చేసినా ప్రేక్షకులు ఒక్క మాటలో కొట్టేస్తారు. మంచి సినిమా అయితే అద్భుతంగా ఆదరిస్తారు, సంవత్సరాలు నడుపుతారు. ఈ సంవత్సరాలు నడిపే సినిమాలు పోయినాయి, వెనకట్టా లేవు. ఒకనాడు ప్రేమనగర్ నడిచిన, ఒకనాడు సంవత్సరాలు నడిచే కాలం పోయింది. ఇప్పుడు రోజులు నడిస్తే ఎక్కువ. దయచేసి సినిమా హీరోలు మారండి. మీరు 2 ఏళ్లకు ఒక ఏడాదికి సినిమా తీసి కుటుంబాలు సొంతం చేసుకొని కొన్ని కుటుంబాలు సినిమాలను మొత్తం నడుపుతున్నారు మీరే. మరి మీరు నడుపుకుంటూ ఎగ్జిబిటర్ల ఏకమైతే మీరు ఎందుకు కాదంటున్నారు? ఎగ్జిబిటర్ల కంటే కింది స్థాయిలకు సినిమా కార్మికుల గురించి ఏం మాట్లాడుతున్నాం మనం? ఇంకా రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే హామీ ఇచ్చారో ఇప్పటికి దాని మీద చర్చ జరిగిందా అన్నాం. జూబ్లీహిల్స్ ఎలక్షన్లు అయిపోయినాయి, వీళ్ళకి అతందుకు అనుబంధం అయిపోయింది. సినిమా కార్మికుల గురించి మళ్ళా లైట్ పోయాల్సిందే, ఇంకో పని చేయాల్సిందే. సినిమా నిర్మాణంలో రాష్ట్ర కష్టాలు పడి వచ్చిన నిర్మాతలు ప్రతి దానికి నష్టపోవాల్సిందే. నిర్మాతలను కాల్చుకు తింటున్నారు ఈ హీరోలు అందరు కలిసి అంటున్నట్టు. నిర్మాతలు ఏం తక్కువైందే, నిర్మాతలు కూడా కొందరు మొనోపల్లి చేస్తుండొచ్చు, కానీ వెనకట నిర్మాతకి ఎంత విలువ ఉంటే ఇవాళ నిర్మాత కరివేపాకు లాగా పనికిరాని వాడే తయారవుతున్నారు. డబ్బులు పెట్టాలి, ఈ హీరోలు చెప్పినట్టు వినాలి. ఎందుకు వినాలి? నష్టమే ఉంది. కొత్త హీరోలు ప్రోత్సహించారు. నిర్మాతలు తప్పు కూడా ఉంది. నా లక్ష్మణ గారు, నిర్మాతలు కూడా చాలా మంది సినిమా రంగంలోకి వస్తాను హీరోలు వస్తున్నారు కదా, హీరోయిన్లు వస్తున్నాయి కదా, వాళ్ళు ప్రోత్సహించండి. తక్కువ రెమ్యునరేషన్, అసలు రెమ్యునరేషన్ ఇవ్వకుండా చేస్తాం తయారున్నారు. వీళ్ళే ఎందుకు కావాలంటే బుద్ధ జంబుకాలు ఇంకా 57 సినిమా ఇండస్ట్రీలు ఇంకా హీరోలుగా ఉండాలి. నిన్న మొన్న వచ్చి బాగా ఫేమస్ అయినోడు ఇంకా హీరోలుగా ఉండాలి. కొత్త వాడిని అయితే రానియరు. ఇప్పుడే ఇది జరుగుతుంది. కొత్త వాడిని రానియకపోతే ఉన్న వాళ్ళ డిమాండ్ సప్లై తేడా వస్తుంది. వీళ్ళే మీకు ₹1,00,00,000 అడుగుతారు, ఏరియా హక్కులు అడుగుతారు, మిమ్మల్ని పునాలంటే చేస్తారు. నిర్మాతలు మారాలి, అభిరుచి మారాలి, అట్లాగే మన హీరోల డాబు దర్పం మారాలి. ప్రేక్షకుల అభిరుచిని తగ్గట్టుగా సినిమాలు తీయండి. ఎందుకు నడవని చెప్తాను. సాయి వెంకట్ గారితో మాట్లాడదాం. వెంకట్ గారు, ఒక్కటి చెప్పండి, ఇప్పుడున్న పరిస్థితులను చక్కదిద్దాలన్నా అసలు ప్రస్తుతం మెయిన్ ఎగ్జిబిటర్స్ ఎటువంటి చర్యలు తీసుకోవాలి? ఇప్పుడు గతంలో ఈ ఎగ్జిబిటర్సే ఈ విధానాన్ని తీసుకొచ్చింది, ఈ లీజ్ విధానాన్ని తీసుకొచ్చింది. వీళ్ళు ఏం చేస్తే అన్ని సినిమాలు బతికే విధంగా ఉండే అవకాశం ఉందంటారు? ఎగ్జిబిటర్స్కి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఫస్ట్ థియేటర్లకి జనం వచ్చేలాగా చేయాలండి. ఫస్ట్ థియేటర్కి జనం రావడం మానేశారు. ఇలా పెద్ద సినిమా తీసుకున్నా కూడా ఫ్రైడే, సాటర్డే, సండే, మండే ఆక్యుపెన్సీ 50% పడిపోతుంది. సో 3 రోజులే సినిమా అయిపోయింది ఈ రోజుల్లో. అందుకే ఆ రోజుల్లో ఏంటంటే ఒక 20-30 థియేటర్ రిలీజ్ అయిపోయి బి సెంటర్, సి సెంటర్ అని వెళ్ళేది.
ఈ రోజు అలా కాదు. ఎట్ ఏ టైం రిలీజ్ అయిన టైంలోనే 1000-2000 థియేటర్లు 1500 థియేటర్ రిలీజ్ అయిపోతుంది. ఎందుకంటే కారణం ఏంటంటే ఆఫ్టర్ 3 days మళ్ళీ సినిమా నడుస్తో లేదు. సో అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, సో థియేటర్కి జనం వచ్చేలాగా రాకుండా ఇవి రేట్లు పెంచేశారు. గవర్నమెంట్ కూడా ఏం చేస్తుంది, ఏ పెద్ద సినిమా వచ్చినప్పుడు రేట్లు పెంచుకోమని వాళ్ళకి జీవో ఇస్తుంది. వీళ్ళు ఏం చేస్తున్నారు, పెంచుతున్నారు. కానీ ఆడియన్కి ఏమైపోయింది, ఫిక్స్ అయిపోయింది. ఒక్కసారి 200 రూపాయలు టికెట్ పెట్టి కొని వెళ్ళిన తర్వాత చిన్న సినిమాకి కూడా ఎందుకు రావడం లేదు అంటే ఇది 200 రూపాయల టికెట్ అని మైండ్ సెట్ అయిపోయింది అతను. అక్కడ పోతే ఇన్ని రేట్లని అంటే 1000 రూపాయలు పెట్టి నేను సినిమాకి పోయి చేయాల్సిందేంది, ఓటీటీలో వస్తుంది కదా సినిమా, నెక్స్ట్ వీకే ఓటీటీలో కనిపిస్తుంది. ఇప్పుడు నేను 1000 రూపాయలు ఖర్చు పెట్టి సినిమా థియేటర్ చూడాల్సిన అవసరం ఏంది అని ఉద్దేశం. సో మా ఉద్దేశం ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది గతంలో ఆ రోజుల్లోకి ఒక నెగిటివ్ లో మేము సినిమా షూటింగ్ చేసినప్పుడు చాలా తక్కువ థియేటర్ రిలీజ్ చేసే వాళ్ళము, జనాలు కూడా నిండుగా ఉండేది, హౌస్ఫుల్ అనే బోర్డులు కనిపించేది. ఈ రోజు పరిస్థితి వేరు, థియేటర్ రేట్లు పెరిగినాయి. సో ఫస్ట్ ఏంటంటే ఎగ్జిబిటర్ థియేటర్ రేట్లు తగ్గిస్తానని నిన్న ప్రెస్ లో చెప్పారు. గవర్నమెంట్ జీవో ఇచ్చినా మేము పెంచమని అదే మాట మీద ఉండి వాళ్ళు అలాగే పాప్కార్న్ కానీ అవి కూడా రేట్లు తగ్గించి ఆడియన్ ని అలవాటు చేయండి, సినిమాకి వచ్చేయడానికి అలవాటు చేయండి. అప్పుడు కానీ థియేటర్లు కలకల్లాడతాయి. మీకు అనుకున్నట్టుగా మీరు పర్సంటేజ్ తీసుకున్నా, రెంటల్ తీసుకున్నా మీరు లాభంలో ఉంటారు. మీరు గోడౌన్లకు ఇచ్చినా ఇది మీ ఓన్ ప్రాపర్టీ, మీరు గోడౌన్లకు ఇచ్చిన ఎవరేం చేయలేరు, ఫంక్షన్ హాల్కి ఇచ్చినా ఎవరేం చేయలేరు. బట్ థియేటర్ అనేది ఒక ప్యాషన్తో, ఇప్పుడు మేము కూడా సినిమా తీసేది ప్యాషన్, అంతేగాని సినిమా తీసే డబ్బు వస్తుంది రాదు. సినిమా హిట్ అంటేనే డబ్బు, హిట్ అయ్యేది 105%, 95% నెగిటివ్ టాకే ఎక్కువ. ఈ సోషల్ మీడియా కానీ రకరకాల మీడియా రేటింగ్లు ఇవ్వడం కానీ, సినిమా చూసి అతనికి నచ్చింది, ఏం నచ్చిందో ఏంటో తెలియదు, ఆయన రేటింగ్ ఇచ్చేస్తాడు. అది చూసి జనాలు అరే రేటింగ్ లేదనుకుంటారు, డబ్బులు ఇస్తేనేమో రేటింగ్ బాగిస్తారు. ఇదంతా ఒక రకంగా చెప్పాలంటే సినిమా ఇండస్ట్రీ కిల్ అయిపోతుంది. వచ్చే రోజుల్లో ఇప్పుడు అన్ని మల్టీప్లెక్స్లు, ఒకనాడు ఒక హైదరాబాద్ లో ఒక ప్రసాద్ ఐమాక్స్ ఒకటే మల్టీప్లెక్స్ ఉండేది. ఇలా టుడే హైదరాబాద్ లో మీరు 150 నుంచి 200 థియేటర్లు మల్టీప్లెక్స్లు వచ్చాయి. నిజంగానే థియేటర్ వ్యవస్థ లేదు, సినిమాకి జనం రాలేరు అని అనుకోవడానికి కూడా అనిపించట్లేదు. సింగిల్ థియేటర్కి ఎందుకు జనం వెళ్ళట్లేదు, ఫెసిలిటీ లేదా, లేకపోతే ఆ రేటుకి తగ్గట్టుగా అతనికి ఆ థియేటర్లో ఫెసిలిటీ లేదా, ఎందుకు మల్టీప్లెక్స్కి అయితే వస్తున్నాడు, ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో నా ఉద్దేశం ఏంటంటే ఇలాగే కరెక్ట్గా ఇలాగే కొనసాగితే వచ్చే 5 to 10 years లో సింగిల్ థియేటర్లు అన్ని మూతపడిపోతాయి. దీన్ని బతికించుకోవాల్సిన, అన్ని మల్టీప్లెక్స్లు కడుతున్నారు ఇప్పటికే, బతికించుకోవాల్సిన అవసరం ఉంది. సో నిర్మాతలు అండ్ ఎగ్జిబిటర్లు కూర్చొని దీన్ని సమస్యని ఒక పరిష్కారం దిశగా చేస్తే బాగుంటుంది. సాయి వెంకట్ గారు, ఈయన బైట్స్ 2 ఉన్నాయి, ప్లే అవుతాయి, ఒకసారి చూద్దాం. నాగవంశీ ఒకసారి చూద్దాం, బైట్స్ ప్లే అవుతాయి. ఓ పెద్ద ఎగ్జిబిటర్, జస్ట్ ఒక 300 మల్టీప్లెక్స్ స్క్రీన్స్ ఉన్న ఎగ్జిబిటర్, ఆయన సింగిల్ స్క్రీన్స్ బాధల గురించి చెప్తున్నారు. అది కొంచెం వినడానికి నిన్న నవ్వు వచ్చినా కానీ మనం ఏం చేయలేకపోతున్నాం. ఎందుకంటే సి సెంటర్ నుంచి బి సెంటర్ నుంచి ఏ సెంటర్ దాకా ఎక్కడ స్థలం దొరికితే అక్కడ మల్టీప్లెక్స్ కట్టేసి సింగిల్ స్క్రీన్స్ కి రావాల్సిన రెవెన్యూని కూడా రానివ్వకుండా చేస్తున్న ఆ ఎగ్జిబిటర్ ఆయన సింగిల్ స్క్రీన్ కష్టాల గురించి మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగా ఉందండి. అట్లాంటి కామెడీలు చేయడానికి దయచేసి ప్రెస్ మీట్లు పెట్టొద్దని చెప్తున్నాం అండి, అంతే. ఓ పెద్ద ఎగ్జిబిటర్, జస్ట్ ఒక 3 సార్ ఆడియన్స్ కి నిజంగా మీరు థియేటర్ కి తీసుకురావాలి అనుకుంటే ఒక 50 రూపాయలు 100 రూపాయలు మేము తెచ్చే థియేటర్ రెంట్ కంటే మీరు అమ్మే 500 రూపాయలు పాప్కార్న్ ఎక్కువ భయపడుతున్నారు. ఆ ఎఫ్ఎఫ్బిని తగ్గించండి ఫస్ట్. మెయిన్ ఇప్పుడు బుక్ మై షో ఓపెన్ చేయండి, మీరు టికెట్ 150 రూపాయలు 175 రూపీస్ మేము అమ్మేది అనుకోండి, 195 రూపీస్ అమ్ముతాం, లేకపోతే 295 అమ్ముతాం. 295 మీద గవర్నమెంట్ వేసుకోమని చెప్పింది 6 రూపాయలు బుక్ మై షోని. కానీ మీరు 2 టికెట్లు కొంటే 600 కట్టాల్సింది దగ్గర 800, 750, 850 కడుతున్నారు. దాంట్లో 50 రూపాయలు 60 రూపాయలు కన్వీనియన్స్ ఫీ అని పోతుంది. అవన్నీ ఏంటో అడగండి సార్, అవన్నీ తగ్గించండి, ఎఫ్ఎన్బి పాప్కార్న్ తగ్గించండి, మీ కూల్ డ్రింకులు తగ్గించండి, అన్ని తగ్గించండి, ఆటోమేటిక్ గా జనం థియేటర్కి వస్తారు. మేము పెట్టే 100 రూపాయలు 50 రూపాయల మూలనే థియేటర్ జనం రావడం ఆగిపోలేదు ఏమి. సార్ ఆడియన్స్ కి నిజంగా మీరు థియేటర్ కి తీసుకురావాలి అనుకుంటే ఒక 50 రూపాయలు 100 రూపాయలు మేము తెచ్చే థియేటర్ రెంట్ కంటే మీరు అమ్మే 500 రూపాయలు పాప్కార్న్ ఎక్కువ భయపడుతున్నారు. ఆ ఎఫ్ఎఫ్బిని తగ్గించండి ఫస్ట్. మెయిన్ ఇప్పుడు బుక్ మై షో ఓపెన్ చేయండి, మీరు టికెట్. వెంకట్ గారు, నాగవంశీ గారు చెప్పే దానిలో వాస్తవం ఉందంటారా? 100% ఫ్యాక్ట్.
ఆయన చెప్పింది వాస్తవం. ఉమ్, ఇప్పుడు చెప్పారు కదా మల్టీప్లెక్స్ ఎక్కడ పడితే అక్కడ కడుతున్నా ఆయన మాట్లాడుతూ, అది వాస్తవం. అది వాళ్ళే మల్టీప్లెక్స్ కడుతున్నారు, లీజ్ విధానం వాళ్ళే, థియేటర్లన్నీ లీజ్ తీసుకుంటారు. సో మళ్ళీ ఎగ్జిబిటర్ కష్టాలు. ఎవరి గురించి అన్నారంటారు పరోక్షంగా ఆయన? ఎవరి గురించి అని ఉంటారు మీకు తెలుసు కదా? అంటే నేను పక్కాగా చెప్పలేం కానీ ఎక్స్పెక్టేషన్ ఇప్పుడు ఏషియన్ వాడు మాత్రం చాలా కడుతున్నాడు మల్టీప్లెక్స్ లు. ఉమ్, నాకు తెలిసి ఏషియన్ ఉద్దేశించి మాట్లాడొచ్చేమో అనుకుంటున్నాను. ఉమ్. రైట్, చెప్పండి. ఇప్పుడు ఏమంటారు? ఇప్పుడు నాగవంశీ గారు మాట్లాడిన మాటలో ఆయన చెప్పిన వ్యంగ్యంగా చెప్పిన దాని ఉద్దేశాన్ని ఎలా చూడాలంటారు? ఏ విషయమో అదే 300 థియేటర్ల వరకు వాళ్ళే కడతారు, వాళ్ళే సింగిల్ స్క్రీన్ గురించి మాట్లాడతారని వ్యంగ్యంగా మాట్లాడారు కదా. అదే ఇప్పుడు థియేటర్స్ నిజంగా నడవట్లేదు అన్నప్పుడు 300 సింగిల్ స్క్రీన్ ఎలా కట్టావు? ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే థియేటర్ కి జనం వస్తలేరు, మరి మల్టీప్లెక్స్లు ఎందుకు కడుతున్నారు? 100 మల్టీప్లెక్స్లు. సో ఏంటి అనేది ఆయన మాట్లాడిన ఇష్యూ. ఇప్పుడు నాగవంశీ గారు మాట్లాడింది వెరీ క్లారిటీ ఉంది పక్కాగా. బుక్ మై షోలో ఎంత కలెక్ట్ చేస్తున్నారు అండ్ పాప్కార్న్ ఎంత కలెక్ట్ చేస్తున్నారు, వెరీ క్లియర్. అది అందరు తెలిసిన విషయం. రైట్, నేను మళ్ళీ మాట్లాడుతా సార్ మీతో. మనతోటి ఒకసారి రామ్మోహన్ గారితో మాట్లాడదాం. రామ్మోహన్ గారు చెప్పండి, మీరు ఇందాకడే చెప్పిన విధంగా అన్ని సినిమా ఇండస్ట్రీ కంటిన్యూ చేస్తుందని మీరు భావిస్తున్నారా? రానున్న రోజుల్లో ఇండస్ట్రీని బాగు చేయడానికి బాగు చేస్తుందని మీరు భావిస్తున్నారా? ప్రపంచంలో చాలా రంగాలు సినిమా ఇండస్ట్రీ ఒకటి. ఫస్ట్ ఇండస్ట్రీలో చాలా సంక్షోభం ఉంది, మంచి ఉంది, రెండు కాదు. ఈ సంక్షోభానికి కారణం ఏంటో పరిశీలించి అందరూ కూర్చొని ఎన్ని వాళ్ళు ఏ సంస్కరణ కూడా అందులోని వ్యక్తులను వాళ్ళని లెక్కలో తీసుకుంటే సంస్కరణ సాధ్యం అవుతారు. ఎవరికి వాళ్ళే ఆలోచించి, అంటే రొట్టె పప్పు పట్టడం లాగా ఎవరికి వాళ్ళే ఆలోచిస్తే ఏమైందంటే అది ముడిపడతా ఉంటుంది. ఇవాళ మొత్తం సినిమా ఇండస్ట్రీలో అందరూ ఆలోచించాలి ప్రేక్షకులు గురించి. ప్రేక్షకుల అభివృద్ధి తెచ్చే విధంగా సినిమా తీయండి, ప్రేక్షకులు సినిమా థియేటర్ పట్టించుకోండి. ఇంతకుముందు చెప్పినట్టు ఖచ్చితంగా అప్పుడు వస్తారు. ప్రేక్షకులు వస్తలేదంటే పొరపాటు ఎవరిది? సినిమా తీసేవాళ్ళదా, అభివృద్ధి లేక సినిమా తీసేవాళ్ళ, దుర్మార్గమైన సినిమా తీసేవాళ్ళ, సమాజంతో సంబంధం లేకుండా సినిమా తీసేవాళ్ళదా అర్థం చేసుకోవాలి కదా. ఎక్కడైనా ఒక మధ్యతరగతి కామన్ మ్యాన్ కనపడుతున్న సినిమాలు అంతా మనకు హైప్ క్రియేట్ చేయడం, అసలు మన సమాజంలో లేని పాత్రలు తీసుకొచ్చేయడం, ఎవరు వస్తలేరు. దాన్ని సమాజంతో కనెక్ట్ అయిన సినిమాలు వస్తలేవు. కనెక్ట్ అయిన సినిమాలు ఎప్పుడు వచ్చినా మంచిగా ఉంటాయి అంటున్నారు. మరి మన తెలుగు భాష సినిమాలు అధ్వానం అయిపోతున్నాయి. చెప్తున్నాయి, ప్రపంచంలో చాలా భాషలు ఉన్నాయి, అందులో చాలా మంచి సినిమాలు వస్తున్నాయి, చూస్తున్నాం కదా. ఇవాళ ఎంచుకోవడానికి అవకాశం ఎక్కువ ఉన్నప్పుడు లక్ష్మణ్ గారు ప్రజల అభిరుచికి తగ్గట్టు సినిమాలు ఎంచుకుంటారు. పుస్తకాలు ఫలానా చదవాలని ఎవరు నియంత్రించారంటే ఫలానా సినిమా చూడమని ఎవరు నియంత్రించలేరు అంటున్నాను. అందరూ కలిసి సినిమా ఇండస్ట్రీకి నా విరతి ఏంటంటే, ఒక సామాన్య ప్రేక్షకుడు, ఒక సీనియర్ జర్నలిస్ట్ గా నేను చెప్పేది ఏంటంటే, మీరు ప్రజల అభిరుచిని బట్టి సినిమా తీయండి, అప్పుడు మీరు నడుస్తాయి. మీరు 300 థియేటర్లు ఎవరు కడుతున్నారు? ఆ రాజకీయాలు మాకు ఎందుకు? ఆ సినిమా రాజకీయాలు మాకు అవసరం లేదు. మాకు కావాల్సింది ప్రొడక్ట్, లాస్ట్ మ్యాన్ రీచ్ అయ్యే ప్రొడక్ట్ కావాలి. మాకు ఫైన్ ప్రొడక్ట్ అందిస్తే మేము ఆదరిస్తాం. దుర్మార్గంగా ఎంత పెద్ద సినిమా తీసినా, 1000 కోట్ల సినిమా తీసినా ఒక రోజులు తిరస్కరిస్తాం. ప్రజల తిరస్కరణ కంటే మీకు పెంచింది ఏముంది? మీరు ఆ 1000 కోట్లు ఎట్లా చేసుకుంటారు మీ ఇష్టం. కానీ మీ 1000 కోట్ల కోసం మేము సినిమా చూడం కదా. కనుక రెండు ఉన్నాయి. మనం మొదటి నుంచి అంటున్నాం కదా, మన సినిమా థియేటర్కి వెళ్తే అసలు కంటే కొసరు ఎక్కువైతుంది. అసలు ఇక్కడ 500, 600 అయితే ఒక్కొక్క పాప్కార్న్ కే 800, 1000 రూపాయలు నింపేస్తున్నారు కదా. అటువంటి కష్టమవుతుంది. ఒక ఫ్యామిలీ చూడండి 1000, 2000 కాదు. 4 ఫ్యామిలీ సినిమాకి పోతే 4000 రూపాయలు, ఇక 400, 500, 2000 టికెట్లు అయితే 3000 మినిమం మనకు ఇంటర్వెల్ లో కొనే వస్తువుల మీద పడుతున్నది. దాన్ని కొనసాగించినట్టు చేయకండి. ఇంకోటి ఏంటంటే, ప్రజలు పొలవమని వెనకట్లాగా సినిమా థియేటర్ రావడం లేదు. దాని తగ్గట్టు సమాజం మారుతున్న కొద్ది, ప్రేక్షకుల అభిరుచి మారుతున్న కొద్ది సినిమా రంగం కూడా మారాలంటున్నాను. ఒకటి రెమ్యునరేషన్ల విషయంలో నిర్మాతలు నెట్ల ఇబ్బంది పట్టి చెప్పాను. ఇక్కడ కూడా ఏంటంటే, సినిమా థియేటర్లను 50, 100 సీట్ల కంటే ఎక్కువ పెట్టకండి, ఎక్కువ మల్టీప్లెక్స్లు కట్టుకోవడం వల్ల ఏమైందంటే, ఇష్టమైన చూస్తారు. కనీసం 50 మంది వస్తే కరెంట్ ఖర్చు వెళ్ళిపోతుంది. 1000 మంది బట్టే థియేటర్ తెరిచి 1000 మంది రాలే కదా మాకు ఎట్లా కష్టం అంటే ఎవరేం చేయలేదు. వ్యాపారం కూడా, సినిమా వ్యాపారం కాదు, సినిమా రంగం వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయంటే మీరు అట్రిబ్యూట్ చేసుకొని ప్రేక్షకుల మీద వేస్తే లాభం లేదు. ఖచ్చితంగా ప్రేక్షకుల అభిరుచి దగ్గర సినిమా తీయండి. మీరు దాని తగ్గట్టుగానే థియేటర్ నిర్మించుకోండి. మేము ఇంతకుముందు వెంకట సాయికృష్ణ గారు అన్నట్టు సమస్య లేదు. అసలు సింగిల్ థియేటర్లు మెల్లమెల్ల పోతాయి అంటున్నారు, పోవాల్సిందే అంటున్నారు. ఇప్పుడు సమాజం మారితే ఎన్ని రంగాలు రకరకాలుగా మారలే. వ్యవసాయం పాత వ్యవసాయం ఉంటాయి, ఇవాళ రాజకీయాలు పాత రాజకీయాలు ఉన్నాయా? సినిమా రంగం కూడా మారాలి, మారితేనే పోతాం. సినిమా థియేటర్ పోని వాళ్ళు ఇప్పుడు చాలా మంది పెరుగుతున్నారు. మెల్లమెల్ల తగ్గించుకుంటాం.
అందుకని ఓటీటీకి తగ్గట్టు సినిమాలు తీయండి, దానికి తక్కువ బడ్జెట్ సినిమాలు తీయండి, సామాజికంగా ప్రజలు కనెక్ట్ అయ్యే సినిమాలు తీయండి. ఏదో పెద్ద సమాజాన్ని ఉద్ధరించే సినిమాలు తీయమనట్లేదు నేను. సమాజంలో మీరు చెప్పే దానిలో ఇప్పుడు చేదు మందులు చక్కెర గుళికలు పెట్టి ఇవ్వండి, నష్టమైంది కనుక పొరపాటు మీది పెట్టుకొని ప్రేక్షకులు నిందించిన తప్పలేదు, అది తప్పే. అట్లానే మనకు సింగిల్ థియేటర్ యజమానులు నిందించిన తప్పే. సింగిల్ థియేటర్ యజమానులు గతంలో ఒక సినిమా థియేటర్ ఉందని చాలా గౌరవం ఉండేది, ఇప్పుడు అది ఏం లేవు. సినిమా థియేటర్లు ఎవరికి ఇస్తున్నారో తెలియదు, ఎక్కడి డబ్బులు తెలవడం లేదు, నడుస్తున్నాయి. కనుక సమాజ పరిణామ క్రమంలో మెల్లమెల్లగా కొన్ని రంగాలు మారుతుంటే అందులో సినిమా రంగం వేగంగా మారుతుంది. దాన్ని తగ్గట్టుగా మీరు మారకపోతే టెక్నాలజీని మార్చుకుంటారు కదా. ఒకనాడు పాత కెమెరా వాడుతుంటారు ఇవాళ షూటింగ్ కోసం, ఒకనాడు పాత పద్ధతులు అవలంబిస్తున్నారా, ఇండోర్ షూటింగ్ చేస్తున్నారా, చేస్తలేరు కదా. మళ్ళీ వచ్చింది గ్రాఫిక్స్ వచ్చింది, వెనకట్లాగా మళ్ళీ అవుట్డోర్ కూడా లేదు. ఇప్పుడు ఇండోర్ షూటింగ్స్ పోయినాయి, అవుట్డోర్ షూటింగ్స్ పోయినాయి, మళ్ళీ ఇప్పుడు గ్రాఫిక్స్ వచ్చింది. గ్రాఫిక్స్ లో మీరు చెప్పే అవన్నీ కూడా కథలు వినడానికి చూడడానికి సిద్ధంగా ప్రజలు తయారు చేసుకోండి, అప్పుడు బాగుపడుతుంది తప్ప మీ రాజకీయాలు సామాన్య ప్రేక్షకుడు ఏమీ అవసరం లేదు. రామ్మోహన్ గారు మాట్లాడతారు కానీ మీరు కంక్లూడ్ చేద్దరు కానీ మనతోటి ఫోన్ లైన్లో మెగా అభిమాని వంశీ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం ఒకసారి. వంశీ గారు నమస్తే అండి. నమస్తే అండి. వంశీ గారు చెప్పండి, ఏదైతే పెద్ది మూవీ సినిమా రిలీజ్ అవుతుంది జూన్ 4వ తారీఖున, ఏ రకంగా ఉండబోతుంది? మరి సినిమా థియేటర్ల యొక్క సింగిల్ స్క్రీన్ థియేటర్లు తక్కువ ఉంటాయి అంటున్నారు, ఎలా చూస్తారు మీరు? సినిమా చూస్తుంటే బాగానే ఉంటది అనిపిస్తుందండి, కానీ ఈ మెగా సినిమాలు వచ్చినప్పుడే ఇలాంటి టికెట్ రేట్ల గురించి అని ఏదైనా సరే ఇబ్బంది పడుతున్నవాల్సి వస్తుంది ఎక్కువ. అంటే కావాలని టార్గెట్ చేస్తున్నారు మీరు అంటారా? అవునండి, అవును. దీనివల్ల టార్గెట్ చేస్తున్నారు మొత్తం మెగా సినిమాలు వచ్చినప్పుడే. చిరంజీవి సినిమా రిలీజ్ ఉంది, దానివల్ల ఇది. ఎవరంటారు మీరు టార్గెట్ చేసేది ఎవరంటారు? ఎవరనుకుంటే ఏం చెప్తామండి, దీని గురించి ఉంటారు కదా ప్రొడ్యూసర్ సంబంధించిందని ఏదో. సో ఏం చెయ్యాలంటారు వంశీ గారు? ఏం చేయాలంటే ఏంటండి, ఇది ఈ మెగా ఫ్యామిలీకి అన్నప్పుడే ఇది ఇబ్బంది అవుతుంది, దాన్ని కొంచెం మీరు సవరించి రైట్ రిపీట్ కాకుండా చూడాలని కోరుతున్నాను. రైట్ మీ అర్థమైంది. రైట్. ఎస్ రామ్మోహన్ గారు ప్లీజ్ కంటిన్యూ. చివరిగా ఒకటే మాట, ఈ సంక్షోభానికి కారణం ఏమంటే ఇప్పుడు ఆ నలుగురు అనేది అనుకుంటూ జరుగుతుంది. ఆ నలుగురులో హీరోలు ఉన్నారు, మెగా ఫ్యామిలీ ఉన్నది, ఇటుపక్క మిగతా ఫ్యామిలీ ఉన్నాయి. దృష్టి ఆలోచన చేసి నేను సినిమా ఇండస్ట్రీ బతికించుకుందాం అనుకుంటే మీరు రెమ్యూనరేషన్ తగ్గించుకోండి, అట్లానే భారీ సినిమాల వైపు పోకండి. మన సుప్రీంకోర్టు కూడా అదేనండి. సుప్రీంకోర్టు కూడా ఎందుకు భారీ సినిమాలు తీస్తున్నారు, ఎందుకు మీరు రేట్లు పెంచుకొని అడుగుతున్నారు, సామాన్య ప్రజలకు వినోదం అందించడానికి ఇంత ఖర్చు పెట్టాలా అని సుప్రీంకోర్టు స్వయంగా అడిగింది కదా, అనే పాటించమంటున్నాను. అట్లాగే మెగా ఫ్యామిలీ ఇంకో ఫ్యామిలీ మాకేమో ఏం భేదం లేదు, మీ రాజకీయాలు మీకుంటాయి కనుక మా సామాన్య ప్రజలకు సంబంధం లేదు. మీ రాజకీయాలు మీ పక్కన పెట్టి మీ ఇండస్ట్రీలోని చాలా మంది పేదలు, చాలా మంది శ్రమజీవులు రక్షించుకొని ప్రయత్నం చేయండి. వాళ్ళు లేకపోతే మీ సినిమాలు తీయడం కూడా సాధ్యం కాదనుకున్నాం కనుక దాన్ని రక్షించుకోండి. అట్లాగే సినిమా థియేటర్ ప్రజలు వచ్చే విధంగా అభివృద్ధి పెంచండి. మూడోది ఏంటంటే సినిమా నుంచి ప్రభుత్వం నుంచి ఆశిస్తున్న దానికి ప్రభుత్వం కూడా చాలా వరకు సహాయం చేయాలి కాదంటే, కానీ ఇండస్ట్రీలో చాలా మంది బతుకుతున్నారు కదా, వేలాది మందికి ఉపాధి కల్పిస్తుంది ఇండస్ట్రీ, దానికి ప్రభుత్వం కూడా సహాయ సహకారం అందించాలి. దాంతోపాటు మీరు ప్రభుత్వంతో మెరుగే పద్ధతి కూడా సరైన విధంగా చేసుకోండి. లేకపోతే వివాదాలు ఇచ్చినప్పుడు ప్రభుత్వంతో మాకే పని అంటే గుడిచెలో ఉన్న గుడ్డి ఉత్సవంతో కూడా మీకు పనిపడుతుంది. సినిమా ఇండస్ట్రీస్ ఆకాశం నుంచి ఉడిపడి ఎవరు రాలేదు కనుక మీరు సినిమా తీసుకుంటే జాగ్రత్తగా ఆలోచన చేయండి. అందరూ ప్రయోజనం దక్కించుకోండి. సినిమా హీరోల ప్రయోజనం ఎంత ముఖ్యమో అట్లానే నిర్మాతల ప్రయోజనం ఎంత ముఖ్యం. నిర్మాతలు కూడా సినిమా హీరో ఎక్కడెక్కడి నుంచి వస్తారు, అట్లానే వాళ్ళకి అంటే ముఖ్యం. అందరికంటే ప్రేక్షకులు ముఖ్యం కనుక ప్రేక్షక మహాశైలకు తగ్గట్టుగా వారి అభివృద్ధి దగ్గర సినిమా తీసి చేస్తే తప్పనిసరి సంక్షోభం ముదరకుంటున్నాను. నేను సంక్షోభంలో ప్రధాన కారకులు ఈ పెద్ద ఫ్యామిలీకి అంటుంది. రైట్. మీ యొక్క అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలు రామ్మోహన్ గారు. ధన్యవాదాలండి లైన్ సాయి వెంకట్ గారు. ఏది ఏమైనప్పటికీ కూడా మరి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ పెద్ది బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా జూన్ 4వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో థియేటర్ల విషయంలో పెద్దిని టార్గెట్ చేస్తూ కొంతమంది బడా ప్రొడ్యూసర్లు కావచ్చు, కొంతమంది ఎగ్జిబిటర్లు సింగిల్ స్క్రీన్ థియేటర్ని సరిగ్గా రన్ చేయలేమంటూ ఇప్పుడు వస్తున్న మాటలు, ఇప్పుడు చేస్తున్న చేష్టలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి కూడా ఖండిస్తున్నామంటున్నారు మెగా అభిమానులు. కాబట్టి పిచ్చి ప్రేలాపనలు కట్టిపెట్టి సింగిల్ థియేటర్ల థియేటర్లను ఎలా కాపాడుకోవాలో మిగతా అన్ని రోజులు కూడా
కేవలం మెగా హీరోలు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు, రామ్ చరణ్ గారు కావచ్చు, ఇలాంటి వారి సినిమాలు రిలీజ్ అయిన టైంలోనే మరి మీకు ఇలాంటి గుర్తుపెట్టుకోకుండా మరి ప్రజల కోసం మీరు ఎప్పుడు కూడా పని చేయాలి. ఈ టైంలో మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు ఏం చేసినా కూడా పెద్ద మూవీ సినిమాని హిట్ కాకుండా మీరు ఆపలేరు అని చెప్పి అభిమానులు అయితే మాట్లాడుతున్న పరిస్థితి. ఇక విశ్లేషకులు కావచ్చు, అందరూ కూడా ప్రభుత్వాలు కానీ ఏవైనా కూడా చెప్పే మాటల్ని అన్నింటినీ కూడా ఈ యొక్క ఎగ్జిబిటర్లు కంపల్సరీ దీన్ని పరిగణలోకి తీసుకోవాలి. ప్రజల కోసం, అవసరమైతే ఆడియన్స్ కోసం టికెట్ల రేట్లను కొంత తగ్గించాలి. అదేవిధంగా ఏవైతే స్నాక్స్ కానీ ఏమైనా దొరికితే వాటిలన్నిటి కూడా క్రమబద్ధీకరించాల్సిన బాధ్యత ఆయా అధికారుల మీద, సంబంధిత అధికారుల మీద ఉంటుంది. ఏదైనా సామాన్యుడికి సినిమాని చేరువ చేయటంలో మరి ఈ ప్రొడ్యూసర్లు కావచ్చు, ఎగ్జిబిటర్లు కావచ్చు ప్రధాన పాత్ర పోషిస్తారు. వీరిని దృష్టిలో పెట్టుకోకపోతే రానున్న రోజుల్లో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని మరి విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మీరేమంటారు? కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి. ఏఎన్ఎన్. నమస్తే.